ఒకరోజు ఒక ముసలైన ఓరి ఆదామా ఎంత పని చేసావు అని చెప్పి ఏడుస్తూ అరుస్తూ రాళ్ళు కొట్టుకుంటున్నాడు. అది విన్న రాజు ఆదామంటే ఇతని తండ్రో ఇతని కుమారుడో కాదు, పితరుడైన ఆదాము దేవుడు చెయ్యొద్దన్న పనిని చేశాడు, పాపం చేశాడు అని బాధపడుతున్నాడు అన్న విషయాన్ని గుర్తించిన రాజు ఈ వ్యక్తికి ఒక అవకాశం ఇద్దాం అనుకుని ఆ వ్యక్తిని రాజు తర్వాత అధికారిగా నిలబెట్టాడు. ఇల్లు ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు రాజు. ఒకరోజు రాజు బయటికి వెళ్తూ ఒక 3 గదులు చూపించి, ఒక గదిలో వజ్రాలు బంగారం ఉంది, ఒక గదిలో వస్త్రాలు ఉన్నాయి, ఈ 2 తలుపులు తీసి కావలసింది వాడు, అయితే ఈ 3వ తలుపు మాత్రం తీయొద్దని చెప్పి రాజు వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళిపోయిన తర్వాత ఈ ముసలాయనకి 3వ తలుపు మాత్రమే తీయాలనిపించింది. అది తీసి చూస్తే దాంట్లో ఒక తట్ట, ఆ తట్ట తీస్తే ఒక ఎలుక అక్కడి నుంచి పరిగెట్టేసింది. ఆ ఎలుకను వెతుకుతున్నాడు ఈ ముసలాయన. అంతలో రాజు వచ్చాడు, అంతా తెలుసుకున్నాడు. నేను నీకు అధికారాన్ని ఇచ్చి, ఇల్లునిచ్చి, సమస్తాన్ని ఇచ్చి ఒక పని చేయమన్నాను, అది నువ్వు చేయలేకపోయావు. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఓరి ఆదామా ఎంత పని చేసావని కాదు, ఓరి ముసలోడ ఎంత పని చేసుకున్నావు అని చెప్పి ఏడుస్తూ రాళ్ళు కొట్టుకోమన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి, కష్టాలకి ఎవరినో నిందిస్తూ ఉంటాం. కానీ మనం చేసిన పాపం వల్ల ఆ శాపం, అనారోగ్యం, అపజయం వచ్చిందని ఎప్పుడైనా గుర్తించామా? పరీక్షించుకున్నామా?